దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన ఆ మార్గము, ఆ జీవము, ఆ సత్యం నీకు అర్థమైతే ఈ భయంకర పాపలోకములు 4 దిక్కులు దీవించబడ్డవి. నీ చుట్టూరు సాతాను నిలబడి ఉంటాడు, నీ చుట్టూరు సాతాను సంబంధం నిలబడి ఉంటారు. వాళ్ళు నిన్ను వలవేసి లాగాలని, నాశనం చేయాలని, నీ పునాదులన్నీ వేరుతో పెళ్ళగించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండగానే వాళ్ళ మధ్యలోనే నిన్ను దేవుడు పైకెత్తుతాడు. వాళ్ళ మధ్యలో నిన్ను ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా ఈ లోకంలో నిన్ను ఒక జ్యోతి వలె, ఒక స్టార్ వలె నిలబెడతాడు. ఎప్పుడు అంటే నీకు ఆయన మార్గం అర్థం అవ్వాలి, ఆయన అనుసరించిన మార్గం నీకు తెలియాలి, ఆయన అనుసరించిన ఆ విధానం నీకు తెలియాలి. ఆయన ఎలా సాతాన్ని జయించి ఈ లోకాన్ని మొత్తానికి వెలుగుగా, ఈ లోకాన్ని మొత్తానికి రక్షకుడుగా ఎలా దీవించబడ్డాడో నీకు అర్థం కావాలి. సాతాను యొక్క ప్రతి ఉచ్చుల నుంచి నువ్వు బయటపడి నువ్వు క్షేమంగా ఉంటావు. నువ్వు ఒక్కడో కాకుండా నిన్ను పెట్టి నీ భార్య, నిన్ను పెట్టి నీ కుటుంబాన్ని సేవ చేసుకుంటావు. నీ కుటుంబాన్నే కాదు కానీ నీ సమాజాన్ని, నీ యొక్క కాలనీని, నీ యొక్క ఊరిని, నీ యొక్క రాష్ట్రాన్ని, నీ దేశాన్ని నువ్వు ప్రభావితం చేస్తావు. గట్టి చెప్పులు కొడదాం. ఎప్పుడు అంటే నీకు ఈ మార్గం అర్థం కావాలి. లూకా సువార్త 22వ అధ్యాయము 39 నుంచి గెస్మని తోటలో ఆయన రాత్రంతా ప్రార్థించాడట. ఆయన జీవితం అంతం కాబోతుంది. ఆయనకి తెలిసిపోయింది కొన్ని గంటల్లో ఆయన పట్టుకోబోతున్నారు, నెక్స్ట్ ఆయన చిత్రవధ చేయబోతున్నారు, నెక్స్ట్ చిత్రవధ చేసి ఆయన చంపబోతున్నారు. తెలిసిపోయి వేదన, ఎంత పోరాటం, ఏడిసి ఉంటాడు. చెమట రక్తంగా మారటం అంటే ఇంపాసిబుల్. అంటే బాడీలోంచి రక్తం బయట రావాలంటే ఆయన అంతా బిగబట్టి, అంత ఒత్తిడికి గురై ఉంటాడు. చూడండి, ఆ ఒత్తిడికి అంత గురై ఆయన వేదన చెందుతున్నాడు. ఎందుకు అంత ప్రార్థన చేశాడంటే ఆయన శరీరంతో ఉన్నాడు. ఈ శరీరంలో భావోద్రేకాలు ఉంటాయి. కోపము, క్రోధము, మదము, మాత్సర్యము, కామము, ఇవన్నీ లక్షణాలు మన బాడీలో ఉంటాయి. ఎవరైనా తిట్టగానే వెంటనే తిట్టాలనిపించింది, ఎవరైనా కొట్టగానే కొట్టాలనిపించింది, ఒక మాట అంటే తిరిగి అనాలనిపించింది. ఇవన్నీ మనిషి నైజం అన్నట్టు. అట్లాంటి నైజంతో, అట్లాంటి శరీరంతో యేసు ప్రభు జీవిస్తున్నాడు. కాబట్టి ఆయనలోనున్న ఆ భావోద్రేకాలు బయటికి ఇక వస్తాయి. ఎందుకంటే ఆయన అన్యాయంగా చంపబోతున్నారు, చిత్రవధ చేయబోతున్నారు. ఆయన ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నాకు సహాయం చేయి. ఆయన గురించి ఆయనకు తెలుసు. ఇప్పుడు ఆయన కోపం రాబోతుంది, ఇక ఆయన ఉద్రేకం బయటికి రాబోతుంది, రాబోయే సంఘటన జరగబోతుంది. అన్యాయంగా తీర్పు తీర్చుతారు, అన్యాయంగా ఆయన చిత్రవధ చేసి, అవమానించి చిత్రవధ చేసి చంపుతారు. కాబట్టి ఆయన అదంతా గుర్తు తెచ్చుకొని అదంతా తట్టుకోవటానికి నాకు శక్తి ప్రభువా, అదంతా నా వల్ల కాదని శక్తి అని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ, మధ్యలో ఆయన ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు, తండ్రి గిన్నె నా వద్ద నుంచి తొలగించి. ఏ గిన్నె? అన్యాయపు తీర్పు, అక్రమము, వేదన, ఆ పాపము, ఆ సంబంధించిన లోక సంబంధమైన ప్రభావం అంతా మీద పడబోతుంది. కాబట్టి అదంతా సహించే శక్తి నాకు ఈ ప్రభువా. మొదట ఏమన్నాడంటే ఇది నా వల్ల కాదు, ఈ గిన్నె నా వద్ద నుంచి, ఈ పాపం నా వద్ద నుంచి, ఈ వేదన రాబోతున్న శోధన, రాబోతున్న వేదన, రాబోతున్న పోరాటం నుంచి నన్ను విడిపించి నీ చిత్తం అయితే అని ఆయన యొక్క మనస్తత్వం, ఆయన యొక్క బాధను వ్యక్తపరచుకొని తర్వాత ఆయన ఏమన్నాడంటే నా ఇష్టం కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగా. నా ఇష్టం కాదు, ఇక నీ ఇష్టమే అని అక్కడ ఆయన దాదాపు ఒక 2-3 గంటలు పెనుగులాడాడు. ఆ పెనుగులాడ దేనికోసం అంటే ఏం జరిగినా సరే, జాగ్రత్త విందాం, ఏం జరిగినా సరే నేను నీకు సరెండర్ అవ్వాలి. ఎదుటి వాళ్ళ ద్వారా సాతాను వచ్చి నన్ను ఎంతగా శోధించినా, నన్ను ఎంతగా హింసించినా, నా మీద ఎంత నిందలేసినా, నన్ను ముఖాన్ని ఊసినా, నన్ను ఏం చేసినా సరేక నేను మాత్రం స్పందించి నేను నీ చిత్తమే చేయాలి, నాకు అట్టంటే కుఫ్రీ అయ్యాలి, నాకు అట్టంటే సహాయం చేయి ప్రభు అని ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవదూత వచ్చి ఆయన సహాయం చేసింది. బలపరిచిన తర్వాత మనం చూసుకుంటే తర్వాత ఇక ఇస్కరియోతు యోధా వస్తాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఫస్ట్ చేసిన మొదటి పని ఏంటంటే నమ్మక ద్రోహం జరిగింది. ఫస్ట్ ఆయనకి ఎదురైన పోరాటం ఏంటిది? నమ్మక ద్రోహం. నమ్మించి ముద్దు పెట్టి డబ్బులు అప్పు చెప్పాడు యూదా, సొంత శిష్యుడు. నెక్స్ట్ ఇంకొక నమ్మక ద్రోహం, శిష్యులందరూ వదిలేసి పారిపోయారు. ఇక మనసులో అన్ని వేదన మొదలైపోయింది. నువ్వైతే ఏం చేస్తావు, మనమైతే ఏం చేస్తాం? ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఆయన ఇక్కడ యాక్షన్ తీసుకోకూడదు.
తీసుకోకూడదని ముందుగా దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన యాక్షన్ తీసుకోకూడదు, అక్కడ స్పందించకూడదు. నమ్మక ద్రోహం జరిగింది యోధా ద్వారా, నమ్మక ద్రోహం జరిగింది శిష్యుల ద్వారా. ఓకే, అయిపోయింది. ఆయన దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయన బంధించబడ్డాడు అక్కడ. అంటే సాతాను చేత బంధించబడతా ఒప్పుకోవాలి, ఓటమి ఒప్పుకోవాలి, అది భరించాలి. అది అయిపోయింది. నెక్స్ట్ తీసుకెళ్ళి ఆయన కొట్టారు, ముఖాన్ని ఊసారు, గుద్దారు, నిందలేశారు, అబద్ధ సాక్ష్యాలు పలికారు, చిత్రవద చేశారు, ప్రాణం పోయేదాకా ఒంట్లో రక్తం అంతా తోడేశారు. మొత్తం రక్తం అంతా పోయింది ఆయన ఒంట్లో. నేను చివరికి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఆయన చిత్రవద చేశారు. వాక్యానుసారంగా ఏం బోధించాడు అది చేసి చూపించాడు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. వాళ్ళు ధన్యులు. అట్టంటే వాళ్ళదే పరలోక రాజ్యం. ఇప్పుడు పరలోక రాజ్యంలో వారసులు మనందరం కావాలంటే మనం ఆత్మలో దీనత్వం ఉండాలి. అంటే మనకు తగ్గింపు ఉండాలి. సాతాను వచ్చి నిన్ను రెచ్చగొట్టినప్పుడు నువ్వు రెచ్చిపోకూడదు, సహించాలి, భరించాలి. ఆత్మ సంబంధంగా నువ్వు దీనత్వం కలిగి ఉండాలి, గర్వం ఉండకూడదు అని ఆయన బోధించాడు. దాన్ని ప్రాక్టికల్గా అక్కడ చేసి చూపించాడు. హల్లెలూయా. అందుకే ఆయన పరలోకంలో తండ్రి కుడిపాశాన కూర్చున్నాడు. రేపొద్దున నువ్వు నేను మనందరం రేపొద్దున పరలోక వారసులం కావాలంటే, పరలోక రాజ్యంలో మనకు కూడా స్థానం ఉండాలంటే మనం ఆత్మలో దీనత్వంగా ఈ లోకంలో అన్నీ బాగున్నప్పుడు చూపించడం కాదు, వ్యతిరేకత వచ్చినప్పుడు, నువ్వు నిందలేసినప్పుడు, సాతాను వచ్చి నిన్ను చంపడానికి వచ్చినప్పుడు నువ్వు అక్కడ సాతాను ఎదుట ఆత్మలో దీనుడిగా ఉండాలట. ఆయన దీనుడి గుండు చూపించాడు. హల్లెలూయా. సాతాను వచ్చి ఆయన చిత్రవద చేస్తుంటే, నవ్వుతుంటే, ఎగతాళి చేస్తుంటే, నిందలేస్తుంటే మౌనంగా దీనంగా ఉన్నాడు. దీనంగా ఆయన చూసి కొట్టే వాళ్ళకి జాలేస్తారే, అన్యాయంగా కొడుతున్నానండి, అన్యాయంగా తిడుతున్నానండి. లోపల కొట్టేవాళ్ళు అనుకుంటున్నారంట, కొట్టేవాళ్ళకే జాలి పుట్టింది ఆయన మీద. అట్ట నువ్వు బతకాలి. హల్లెలూయా. అట్లాంటి దీనత్వం ధరించాలని నీకు దేవుడు ఒక మాదిరికరంగా చూపించాడు. ఆయన చేత కదా దెబ్బ తీయటం. తండ్రి దిగిరామంటే సైన్యం దిగిరాదా? నీకు నాకు మనందరికీ దేవుడు మాదిరికరంగా ఉండటం కోసం ఈ లోకానికి వచ్చాడు కాబట్టి అక్కడ ఆయన చూపించాడు దీనత్వం. నువ్వు కూడా అనుదిన జీవితంలో, నీ కాలేజీలో, నీ ఇంట్లో, నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర, నీ బంధువుల దగ్గర, స్నేహితులు, ఎదుటి వాళ్ళు నీ మీద నిందలేస్తున్నప్పుడు, ఎదుటి వాళ్ళు నీ చిత్రవద చేస్తున్నప్పుడు, నిన్ను గాయపరుస్తున్నప్పుడు వాళ్ళ ఎదుట నువ్వు దీనంగా ఉండాలి. హల్లెలూయా. అట్లా చేయాలని చూపిస్తుంది. నెక్స్ట్ అట సాత్వికులు ధన్యులు వారు ఈ భూలోకాన్ని, ఇప్పుడు భూలోకాన్ని యేసుప్రభు స్వతంత్రించుకోవడం లేదా? ప్రపంచ దేశంలో ఉన్న అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ఖండాలు యేసుక్రీస్తు మొక్కుతున్నారు, యేసుక్రీస్తుని లోబడుతున్నారు, యేసుక్రీస్తు మార్గాన్ని అందరూ ఫాలో అవుతున్నారు. అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు. అంటే భూలోకం మొత్తాన్ని ఆయన స్వతంత్రించుకున్నాడు. ఎలా? సాత్వికత్వం, సహనముతో ఈ లోకాన్ని సాధించాడు. దౌర్జన్యంతో కాదు, మోసంతో కాదు, అన్యాయంతో కాదు, కపటంతో కాదు, సహనముతో, సాత్వికత్వముతో ఆయన సహించి ఈ లోకాన్ని స్వతంత్రించుకున్నాడు. ఇది మనకు చూపించాడు ఆయన. ఆయన సహనం ఎక్కడ బయటపడిందంటే ఆయన శ్రమల్లోనే. ఆయన్ని అన్యాయంగా సిలివేస్తున్నప్పుడు, ఆయన అన్యాయంగా అవమానిస్తున్నప్పుడు, అన్యాయంగా ఆయన చంపుతున్నప్పుడు ఆయన సహించాడట. ఎంతవరకు ఆయన సహనం చూపించాడంటే ప్రాణం పోయేంత వరకు సహించాడు. ఆయన సహించని చెప్పి ఆయన చూసి నువ్వే ఆడటం కాదు, అది చూసి నువ్వు నేర్చుకోవడం కోసం. ఓహో, ఆయన సహించి ఆయన ఈ లోకాన్ని స్వతంత్రించుకున్నాడు. కాబట్టి నేను కూడా ఆయన శిష్యుడిగా, ఆయన కుమారుడిగా నేను కూడా సహించాను. నాకు వచ్చే కష్టాల్లో, నాకు వచ్చే బాధల్లో, నాకు వచ్చే నిందల్లో, నాకు వచ్చే అవమానాల్లో నేను సహిస్తే, నేను భరిస్తే ఎవరు నన్ను అవమానిస్తున్నారో, ఎవరు నన్ను వాళ్ళనే నేను సాధించుకుంటాను. ఈ లోకం ఆయన్ని చంపింది, ఈ లోకం ఆయన చిత్రవద చేసింది, ఈ లోకం ఆయనకు అన్యాయం తీర్చిచ్చింది, కానీ ఈ లోకాన్ని ఆయన సాధించాడు. ఎలా? సహనముతో. హల్లెలూయా. అందరూ బాగుపడ్డవాళ్ళు, ఆయన ద్వారా స్వస్థత పొందినవాళ్ళు, ఆయన ద్వారా మేలు పొందినవాళ్ళు ఆయన మీద నిందలేస్తూ, అవమానిస్తూ, చిత్రవద చేస్తూ, ఆయన మరణంలోకి నెట్టేస్తుంటే, ఆయన చంపుతున్నా కూడా ఆయన స్పందించకుండా సైలెంట్గా మరణం మీదకొస్తున్నా సరే
కీడు కాదు అని, నింద కాదు ఆయన మీదకి వస్తుంది, అవమానం కాదు, మరణమే పైకి వచ్చేస్తుంది. మరణం వస్తున్నా కూడా అమ్మో తప్పించుకోవాలా, మరణం పోయినా పర్లే కానీ సహనం మాత్రం పోగొట్టుకోలేదు. గట్టిగా చెప్పలు కూడా బా, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇట ప్రసంగం చేయడం కాదు, నువ్వు అటు వినటం కాదు. మన అనుదిన జీవితంలో మనం చేస్తే ఫస్ట్ ఎక్కడ చేయాలి? ఫస్ట్ ఇంట్లో మన భార్య దగ్గర, మన భర్త దగ్గర, మన తల్లి దగ్గర, మన తండ్రి దగ్గర, మన బంధువుల దగ్గర, కాలేజీలో, స్కూల్లో, అన్ని చోట్ల నువ్వు సహిస్తూ ఉంటే ఒక టైం వచ్చింది, వాళ్ళందరూ నువ్వు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. నువ్వు సహించి చూడు, నీ భర్తను స్వతంత్రించుకుంటావు. నువ్వు సహించి చూడు, నీ భార్యను స్వతంత్రించుకుంటావు. నువ్వు సహించి చూడు, నీ తల్లిదండ్రులు స్వతంత్రించుకుంటావు. నువ్వు సహించి చూడు, నీ అత్తను స్వతంత్రించుకుంటావు. నువ్వు సహించావంటే ఎదుటి వ్యక్తిని నువ్వు స్వతంత్రించుకుంటావు. కొట్టినోడు ఏమన్నాడు చివరికి? నిజంగా అయినా దైవకుమారుడే. ఆయన టొక్కలో పొడిచినవాడు కూడా మారిపోయాడట. హల్లెలూయా. ఆయన కొట్టిన వాళ్ళందరూ, తిట్టిన వాళ్ళందరూ, అందరం ఆయన సహనం చూసి ఈయన నిజంగా దైవకుమారుడే అని అందరూ మారు మనసు పొందారట. అలాంటి సహనము నీకు నాకు రావాలి. యేసుక్రీస్తు నమ్ముకున్నాను, నేను బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తున్నాను, రబా అంటున్నాను, ఇవన్నీ నువ్వు చేయాలి. కానీ వాటికి మించి నేర్చుకోవాల్సిందంటే ప్రాణం పోయేంత వరకు సహించాలి. ఈరోజు నువ్వు దేవుడు కుమారుడు అని లోకం ఎట్ట గుర్తించింది? కొంచెం కూడా తట్టుకోలేవు, కొంచెం కూడా ఓర్చుకోలేవు. ఒక మాట భర్త అంటే, ఒక మాట లోకం అంటే వెంటనే తిరగబడతావు, వెంటనే నువ్వు సమాధానం పోగొట్టుకుంటావు. ఇక్కడట ఎవరట? సమాధానపరచువారు ధన్యులు, వాళ్ళు ఈ లోకం చెప్పిద్దట వాళ్ళని. నిజంగా వీళ్ళు క్రిస్టియన్స్ అని ముస్లిమ్స్, హిందూస్ చెప్తారు. వాళ్ళు నిజంగా చాలా దేవుని బిడ్డలండి, వాళ్ళకి చాలా సమాధానం, వాళ్ళు సమాధాన పడతారు, గొడవలు పెట్టుకోరు, దెబ్బకి దెబ్బ తీయరు, మాట అనరు వాళ్ళు. మనం అన్నా సరే వాళ్ళు సహిస్తారు. వాళ్ళు కోరుకునేది సమాధానమే అని లోకం చెప్పుకోవాలి నిన్ను. అట్లా యేసు ప్రభు వాళ్ళ కొట్టేవాళ్ళు, చంపేవాళ్ళ మధ్య, ఆయన చిత్రవధ చేసేవాళ్ళ మధ్య వాళ్ళతో సమాధాన పడ్డాడు. నువ్వు దేవుడు అయితే దిగిరా, నమ్ముతావు అంటే ఆ వ్యక్తితో కూడా సమాధాన పడ్డాడు. తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు అని వాళ్ళతో సమాధాన బంధాన్ని, అంటే ప్రాణం పోయేదాకా సమాధాన బంధాన్ని కాపాడుకున్నాడు. ఒక మనిషితో ఆయన శత్రుత్వం పెట్టుకోవాలా, ఆయన చంపే వాళ్ళ దగ్గర కూడా సహించాడు, సమాధానాన్ని వెంటాడాడు. మనం కూడా ఈ లోకంలో క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో సమాధానాన్ని వెతికి వెంటాడాలి. నీ దూరం పెట్టుకున్నారంటే మారిపోవాలి వాళ్ళు. నీ సహనం చూసి, నీ సమాధానం చూసి, నీ తగ్గింపు చూసి, నీలో ఉన్న క్వాలిటీస్ చూసి అవతల వాళ్ళు మారిపోవాలి. అట్లా నువ్వు నేను చెయ్యాలని మనందరికి మాదిరికరంగా ఆయన చూపించాడు. అక్కడ సాతాను ఆయన చిత్తాన్ని రేపింది, రేపటానికి ట్రై చేసింది. కానీ యేసు ప్రభు ఆయన చిత్తాన్ని చంపేసుకొని దేవుడి చిత్తానికి సరెండరే చూపించాడు. మనం కూడా బతుకు దినములంతా మనం చనిపోయేదాకా మన ఇంట్లో, మన కాలేజీలో, మన స్కూల్లో, ప్రతి చోట మన చిత్తాన్ని చంపుకొని దేవుడి చిత్తాన్ని చేసేవారిగా మనం ఉంటే యేసు ప్రభులాగా మనం కూడా ఈ భూమిలో వర్ధిల్లుతాం. హల్లెలూయా. అట్లాంటి వాళ్ళు కావాలి. ఆయన అట్లాంటి వాళ్ళుగా మనం మారాలనే మనకు మాదిరికరంగా ఉండటం కోసమే ఆయన అన్యాయ తీర్పును సహించాడు, ఓర్చుకున్నాడు, భరించాడు. తన చిత్తాన్ని తను చేయలా. వీళ్ళందరూ నన్ను అన్యాయం తిడుతున్నారు, నేను దొంగను కాదు, నేను వ్యభిచారిని కాదు. ఆయన రుజువుపరచుకోవాలా. సమాజం ముద్రేస్తుంటే లేదు 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 నేను మంచిదాన్ని, నేను మంచివాడిని, నేను అట్లా చేయలేదని తను రుజువుపరచుకోవాలా. తన చిత్తాన్ని చంపుకొని తండ్రి చిత్తాన్ని అన్యాయంగా తీర్పు తీర్చాలి, అన్యాయాన్ని భరించాలి, అన్యాయాన్ని సహించాలి, అన్యాయాన్ని ఓర్చుకోవాలి. ఇది అట్ట చేసిన వాడే పరలోక వారసుడు. హల్లెలూయా. అట్ట చేసిన వాడికే పరలోక దీవెనలు. అట్ట చేసేవాడి దగ్గరికే దేవుడు శక్తి దిగి వచ్చింది. మాటకు మాట నువ్వు అంటే నీ దగ్గర ఎందుకుంటాడు దేవుడు? నీతో దేవుడు ఉండాలంటే దేవుడి శక్తి, దేవుడి యొక్క సన్నిధి, దేవుడి యొక్క దూతలు నీతో పాటు ఉండి నిన్ను కాపాడాలంటే, ఈ పాప లోకములో నీకు ఏ కీడు హాని జరగకుండా ఉండాలంటే, దేవుడు నీ పక్షం నిలబడాలంటే నువ్వు కూడా ఇలా చేసి చూపించాలి. ఇట్లా ప్రసంగం బల్లగుద్ది నేను చేయడం కాదు, మీరు కూడా తలకాయ వాళ్ళ అమ్మాయిని అంటాం కాదు. ప్రాక్టికల్గా మన ముందు సాతాను వచ్చి చిత్రవధ చేస్తున్నప్పుడు, మన మీద నిందలేస్తున్నప్పుడు, మనల్ని అవమానిస్తున్నప్పుడు, మనలో ఉన్న మన చిత్తాన్ని, ఏది మన చిత్తం అంటే ఏంటిది? కోపము, క్రోధము, మదము, మాచారం. ఇవి మనలో ఉంటాయి.
చిన్నపిల్ల కాడి నుంచి ఉంటే మనకి అది మన నైజం. మాట అంటే పడం, తప్పు చేస్తే దబాయిస్తాం. నేనేం తప్పు చేశాను అంటాం. తప్పు చేయలేదనుకో తిరగబడతాం. నేనేం తప్పు చేశాను చెప్పు అని గట్టి గట్టి కేకలేస్తాం. మంది తప్పు అని ఎదుటోళ్ళు అన్యాయంగా మనం నిందేస్తే చూపరిచేదాకా నిద్రపోం మనం కదా, అంతేనా? అన్యాయంగా నీ మీద కేసు వేసారనుకో, ఆ కేసుని నేను అన్యాయం చేయలేదు, నేను మంచివాడిని రుజువు చేసుకునే దాకా నీకు నిద్ర పట్టదు. ఎందుకంటే నీ నైజం అది, నువ్వు సహించవు. నేను అట్టు ఒప్పుకుంటాను, నేనేం తప్పు చేయకుండా నేనెందుకు లోకంలో దోషిగా మారాలి? నాకు అన్యాయం జరుగుతుంది, నేనెందుకు నోరు తెలిసి మాట్లాడకూడదు? ఏం తప్పు చేసినా నేను సహించాలి, ఏం తప్పు చేసినా నేను భరించాలి అని నీకు లోపల ప్రశ్న, లోపల నీ యొక్క చిత్తం రేజ్ చేసిద్ది, నీ క్యారెక్టర్ రేజ్ చేసింది. నువ్వు మౌనంగా ఉండద్దు రే, అటువంటి బతకలేవు ఈ లోకంలో. ఈ లోకం కూడా చెప్పేది ఏంటంటే దెబ్బకి దెబ్బ తీయాలరా నువ్వు, మాట మాట అనాలరా నువ్వు, లేకపోతే అవతల నువ్వు తప్పు చేసావు అనుకుంటారా. మౌనము అంగీకారానికి సాదృశ్యం. నువ్వు మౌనంగా ఉండకూడదురా, స్పందించాలరా. ఎంతమందికి సాతాన్ దగ్గర గెలవాలని ఆశ ఉంది? ఎంతమంది సాతాన్ని మీ కాళ్ళ కింద పెట్టుకోవాలని ఆశ ఉంది? అయితే ఓ పని చేయండి, సాతాన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు స్పందించకుండా మౌనంగా స్పందించకూడదు. సాతాన్ వచ్చి నిలబడినప్పుడు నువ్వు స్పందించకూడదు. హల్లెలూయా. స్పందించావో నువ్వు ఓడిపోతావు, నువ్వు స్పందించావో దొరికిపోతావు. నువ్వు స్పందించావంటే వాడి చేతిలో దొరుకుతావు. సాతాన్ వచ్చి నీ రెచ్చగొట్టినప్పుడు స్పందించకూడదు, భయపెట్టినప్పుడు స్పందించకూడదు. మనం ఈ లోకంలో స్పందించకూడదు. ఈ చెంపాడు కొడితే మౌనంగా ఉండాలంటే, ఈ చెంప కొడితే వాడికి చెమటలు ఉడతాయి. వాడు అన్యాయంగా ఈ చెంప నేను కొడితే నువ్వు మౌనంగా స్పందించుకుంటుంటే ఈ చెంప కొడతా వాడికి దేవుడు చెమటలు పుట్టిస్తాడు. నువ్వు సహించి మౌనంగా నువ్వు దేవుడిని పెట్టి మౌనంగా ఇట్లా ఉన్నావంటే కొట్టేవాడికి ఆలోచన మొదలైద్ది, అరే కొట్టాను స్పందించలేదేంది అమ్మో అని వాడికి భయం మొదలైంది. రెండోసారి కొడతాక భయపడతాడు. హల్లెలూయా. మళ్ళీ సాతాన్ అంటాడు అట్ట కాదు, వాడు ఈ చెంప కొట్టినప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, వాడు మళ్ళీ ఈ చెంప కూడా కొట్టొచ్చు, కాబట్టి నువ్వే కొట్టేసి అనుకో దెబ్బ అని సాతాన్ చెప్తాడు. ఈ చెంప వాడు కొట్టినప్పుడు, ఆ ఎదుటివాడు కొట్టినప్పుడు నువ్వు మౌనంగా ఉంటే ఇంకో చెంప కొడతా వాడికి అవకాశం వచ్చింది. కాబట్టి వాడు కొట్టాడు కాబట్టి ఇంకోసారి వాడు కొట్టకుండా వాడు చెయ్యి నరికేసి దరిద్రం పోయింది నీకు. నువ్వు మౌనంగా ఉన్నా ఉంటాడు, ఇంకో చెంప కొట్టొచ్చు. చంపే కాదు, నీ తలగే కూడా నరకొచ్చు, వాడు నిన్ను చంపేయచ్చు. కాబట్టి వాడు ఇంకోసారి చెయ్యి లేసే లోపే వాడు చెయ్యి నరికేసేయి, అసలు వాడు లేకుండా చేసేసేయి అని నీకు సలహా ఇచ్చింది సార్. స్పందించాలన్నట్టు మనం. హల్లెలూయా. ఈ లోకంలో అందరూ అట్నే చేస్తారు, ఒక యేసు ప్రభు మాత్రం అట్టే చేయలే. సహించిన తర్వాత ఏందో అప్పుడు దేవుడు చూపించాడు. హల్లెలూయా. ఆ సహనంలో ఉన్న గొప్పతనం ఏందో, ఆ సహనంలో ఉన్న శక్తి ఏందో ఈ లోకానికి చూపించాడు, ఇప్పటికి చూపిస్తున్నాడు. ఆయన ఆ రోజు సహించాడు కాబట్టి ఈ లోకం అంతా కదిలిపోతుంది. సాతాను శక్తులన్నీ గడగడగడ వణుకుతున్నాయి యేసుక్రీస్తు పేరు చెప్తే. యేసుక్రీస్తు ఎవరంటే దీర్ఘశాంతుడు, సహనశీలుడు, క్షమకి పాత్రుడు. క్షమించడం ఆయన నుంచి నేర్చుకోవాలి. సాతాన్ అంటే ఎందుకు సాతానికి యేసుక్రీస్తు భయం అంటే, యేసుక్రీస్తు చాలా సహనవంతుడు. ఆయన సహనం ముందు సాతాన్ నిలబడలేడు. పగ కన్నా ప్రేమ చాలా గొప్పది. పగలో చాలా శక్తి ఉండిద్ది. మనం అంటా ఉంటాం, అమ్మో ఆ పాము పగబడితే పగ తీర్చుకున్నా చచ్చిపోతుంట. నాగుపాము పొరపాటు తొక్కామనుకో అది మనల్ని కాటేసేదాకా చచ్చిపోదంట. పగకి అంత శక్తి ఉంటే ప్రేమకి అంతకు మించి శక్తి. శత్రువులు ఎదుట నువ్వు సహించేవాడు, నేను నిందించేవాళ్ళు, నిన్ను అవమానించేవాళ్ళు, నేను బాధ పెట్టేవాళ్ళు, నీ మీద నిందలేసేవాళ్ళు, నీ కీడు కోరేవాళ్ళు, నిన్ను మోసం చేసేవాళ్ళు, నిన్ను చిత్రం చేసేవాళ్ళు, నీ పక్కన చేరి నిన్ను గలిబిలు చేసేవాళ్ళు అందరూ నువ్వు సహించి భరించి ఓర్చుకున్నావంటే వాళ్ళందరూ నువ్వు స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా. వాళ్ళందరూ నీ కాళ్ళ కాడకు వచ్చి కూర్చోవాల్సింది. యేసు ప్రభు చంపేసినాక సాతాను ఒప్పుకుంది, అయ్యా నువ్వే దైవకుమారుడివి, నేనే దుష్టుడు. ఇంత చిత్రవ చేసినా నువ్వు సహించావు, ప్రాణం పోయేంతకు భరించావు, నువ్వు నిజంగా దేవుడివే, నేనే సాతాను ఒప్పుకున్నాడు. మనం కూడా ఇట్లా చేయాలి ప్రాక్టికల్గా. మనతో పెట్టుకున్నారనుకో వాడి చేతే తప్పు ఒప్పించాలి, నేనే దుర్మార్గుడు నువ్వు మంచోడు అనిపించి అంతగా సహించాలి మనం. యేసయ్య నీకు నేర్పించిన ఈ యొక్క మార్గాన్ని నువ్వు నేర్చుకో, దాన్ని ఆచరించు. నీ ఇంట్లో, నీ కాలేజీలో, నీ స్కూల్లో, అన్ని చోట్ల వీటి చేసుడు ఆటోమేటిక్గా నువ్వు దీవించబడి ఆశీర్వదించబడతావు. హల్లెలూయా.